Hey guys, welcome back to my channel. I'm your FT Thani. సో ఈరోజు నా కాంపిటీషన్ డే, డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ డే, డెడ్ లిఫ్ట్ పార్టీ కాంపిటీషన్ డే. సో ఈరోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు లిఫ్ట్స్ అనే ఒక అన్న చైతన్య, ఆ అన్న ఒక డైనమో ఫిట్నెస్ క్లబ్ తో కొలాబరేట్ అయ్యి సో ఒక డెడ్ లిఫ్ట్ పార్టీ అని కండక్ట్ చేస్తాడు. సో అది ఇంతకుముందు ఎప్పుడో అయిపోయింది, అంటే 20 days బ్యాక్ ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి అందులో అప్లై చేయమన్నాడు. 150 ఆర్టిస్ట్కే ఎలవడ్ అని చెప్పాడు. సో నేను మా ఫ్రెండ్ అయితే అప్లై చేసిన దానికి, అందులో నేను మా ఫ్రెండ్ వంశీ అయితే సెలెక్ట్ అయిపోయాం. సో ఈరోజు అయితే ఉంది కాంపిటీషన్. సో ఈరోజు డేట్ వచ్చేసి August 4th, 2024 ఈరోజు. సో ఈరోజు కాంపిటీషన్కి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక కేటగిరీ వైజ్ అది ఎలా ఉందంటే 50 to 75 కేటగిరీ ఉన్నది. మా ఫ్రెండ్ వచ్చి 75 ఆఫ్టర్ 75 కేటగిరీ. సో స్ట్రాంగ్ మెన్ కి పెట్టారు అనమాట పోటీ అయితే. చూద్దాం మనం గెలుస్తాం లేదో గెలిచినా గెలవకపోయినా అటెంప్ట్ అయితే చేద్దాం, ట్రై అయితే చేద్దాం, బెస్ట్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఇంకా ఏం లేదు, మార్నింగ్ లేచినాం, స్నానం చేసేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. నాతో పాటు వంశీ, ఇంకొక అన్న పవర్ లిఫ్టర్, ఒక అన్న నాకు పవర్ లిఫ్టర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకి. సో మా ట్రైనర్, మేము నలుగురం కలిసి వెళ్తున్నాం కాంపిటీషన్కి. మా గైడెన్స్ ఇస్తారు ఏంటి, ఎలా చేయాలి ఏంటి కానీ. సో ఇది నాకు ఫస్ట్ టైం కాంపిటీషన్. యాక్చువల్లీ నాది బాడీ బిల్డింగ్, బట్ పవర్ లిఫ్టింగ్ ట్రై చేస్తున్నాం, నాకేమో వస్తుందేమో. ఐ లర్న్ సమ్ స్కిల్స్ కాబట్టి పవర్ లిఫ్టింగ్ సైడ్ నుంచి కూడా. సో ఫ్యూచర్లో నాకు బెనిఫిట్స్ కూడా ఆగుతుండొచ్చు నాకు తెలిసి. సో అందుకే అయితే ట్రై చేస్తున్నాం. సో స్నానం అయితే వేసుకొని వాళ్ళు వచ్చినాక వాళ్ళందరినీ చూపించేస్తారు, వస్తున్నారు ఎవరు ఏంది కథ అని. సో అంతే, స్నానం చేసుకుని అయితే వెళ్ళిపోదు. రైట్, రాత్రి నుంచి మంచి వందనాలు తోడే ఉన్నాయి. వెళ్ళే ప్రతి పనిలో తోడే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆటంక నిబంధనలు లేకుండా మీరే సాయం చేయాలి. ప్రయాణంతో క్షేమంగా వెళ్ళి క్షేమంగా సాయం చేయాలి. లేదా అవసరం లేదు తర్వాత మాట్లాడి ముందుగా తగ్గించి మేము తెచ్చి అన్నారు. ఆమేన్. నేను వెళ్ళినాను ఇంటి దగ్గర నుంచి వెళ్ళినంట అప్పుడే, ఇంకా జిమ్కి రాలే. ఏమన్నా కరెక్ట్ ఈడే బ్రో నాతో ఇంకొకడు వచ్చేటాడు, ఏడుందంటారా వస్తుందంట. రెడీ అయితే అయిపోయినాం, వెళ్ళిపోతాం. స్టార్ట్ అయితే ఇప్పుడు బాడీ వెయిట్ ఎంత ఉంది? 50 ఉందన్నా. 50 ఉందా? అట్లా 51 ఉంది. 51 ఉందా? అట్లయితే నువ్వు లోడ్ చేసిన ఏం కాదు. నీ వెయిట్ ఎంత? 81. డేంజర్. నేను నెట్వర్క్ లోడ్ చేసిన అంటే క్రెడిట్ అట్లా లోడ్ చేసిన నేను బాడీ రోజుకి 1 kg పెరుగుతున్నా అన్నాడు. 1 kg ఎట్లయిందో. 81 అంటే నువ్వు 70 కేటగిరీలో ఆడాలంటే 75 కేటగిరీలో ఆడాలి. 75 ప్లస్ కేటగిరీ 75 ప్లస్, అదే చెప్తున్నా. 75 ప్లస్ లో నువ్వు ఆడాలి అంటే ఇప్పుడు నువ్వు 81 నుంచి 85 కేటగిరీలో ఆడతావు. నువ్వు ఇక 80 కేటగిరీలో ఆడతావు. యాక్చువల్ గా 50 to 75 ఉందన్న. 50 నుంచి 75 వరకు కేటగిరీ ఒకటి, 75 నుంచి మొత్తం 50 నుంచి 70 వరకు ఒక కేటగిరీ డివైడ్ చేసి అట్లా 2 కేటగిరీస్. అది 55 నుంచి 75. యాక్చువల్లీ నువ్వు 55 లెస్ అన్నాడు కాబట్టి అంటే నా వెయిట్ కూడా వస్తుంది అలా. 50 to 75 అనుకోగా, 54, 75 ఒకటి కేటగిరీ. నార్మల్ కేటగిరీ 55 ఒక కేటగిరీ, 59 ఒక కేటగిరీ, 59 ఒకటి, మళ్ళా ఏమంటారు 55 నుంచి 75 వరకు ఒకటి. ఇట్లయితే మరి 75 వరకు గట్టిగా వస్తాడు కదా. అదే వీనికి టఫ్ కదా. నీకు కూడా టఫే. 70 బిలో నుంచి నీకు టఫ్ వస్తారు. కానీ అది ఎట్లుందంటే మనం వాళ్ళ బాడీ వెయిట్ కంటే డబుల్ ఉండాలి కదా వెయిట్, వాళ్ళు ఇచ్చేసే వెయిట్ డబుల్ ఉండాలి. ఇప్పుడు వాడు బాడీ వెయిట్ ఎక్కువ ఉంది అనుకో, ఆటోమేటిక్ గా వాడు ఎక్కువ లేపుతాడు. బాడీ వెయిట్ బట్టి, మాస్ బట్టి. ఇప్పుడు నేను ఒక స్టేట్ కాంపిటీషన్ పోయినా, ఏమైంది 53 కేటగిరీలో ఆడాల్సింది, నాకు 100 grams ఎక్కువ వచ్చి
అని 59 కేటగిరీలో పెట్టాను. 59 కేటగిరీలో కొంచెం పెద్ద ప్లేయర్స్ వచ్చారు ఈసారి, కొంచెం ప్రొఫెషనల్ ప్లేయర్స్ వచ్చారు. దాని వల్ల పోయింది నాది. 5th ప్లేస్ లోనో 4th ప్లేస్ లోనో పడేసారు తిన్న తీసుకోపోయి. 54 కేటగిరీలో ఆడాల్సి వచ్చింది. 100 గ్రామ్స్ వల్ల పోయింది, ఎందుకంటే అక్కడ స్టేట్ లెవెల్ కాబట్టి గట్టిగా వచ్చారు ఈసారి. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంతనే వచ్చారు కానీ ఇంకా ఇప్పుడు పోయింది అట్లా. ఒక 100 గ్రామ్స్ వల్ల పోయింది అంతే, ఏమి ఉన్నది అది ఒకటి. అది కాదు కానీ దాని ఏమంటారు, అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ కానీ అప్పుడు తక్కువ ఉంటే ఏం తినలేదు. నేను ఒక రోజు కూడా తినకుండా పోయినా. కాప్స్ ఏం లోడ్ చేయలేదు అక్కడ. 1000 ఇచ్చిన తర్వాతనే కాప్స్ లోడ్ చేస్తారు. 1000 ఇచ్చిన తర్వాత కాప్స్ లోడ్, ఎందుకంటే మనం వెయిట్ తక్కువతో ఆడుతున్నాం కాబట్టి. నేను ఫస్ట్ గోల్ కొట్టిందంటే 59 కేటగిరీలోనే గోల్ కొట్టిన, కానీ 53 కేటగిరీలో ఆడదాం ఈసారి కూడా గట్టిగా వస్తారు, నేను గట్టిగా వస్తానని ఎక్స్పెక్ట్ చేసిన యాజ్ యూజువల్ గానే. సరే గట్టిగా వస్తారు కదా అని చెప్పి 53 కేటగిరీలో ఆడదాం. ఎంత లిఫ్టింగ్ ఏందన్నా? 53 కేటగిరీలో ఎంత లిఫ్ట్ లేదు, 120 వేసే లేపిర్రు. పిల్ల వచ్చే వాళ్ళు వచ్చిర్రు, నేను ఒక్కనే ప్రొఫెషనల్ అక్కడ. చలో జిమ్ కి అయితే వచ్చేసినాం. మనదైతే 10 కి అయితే ఉంది కాంపిటీషన్. నేను మా ట్రైనర్ బ్రో అయితే వచ్చేసినాయి. వంశీ ఇలా చూడ ఒకసారి అన్నా, చలో లోపలికైతే వెళ్ళిపోదాం. హలో వంశీ. సో కింద అయితే వెయిట్ చేయమన్నారు ఇక్కడ, కానీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మేమే వచ్చినాం అందరికంటే. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది జిమ్ అయితే. స్టార్ట్ అయినాక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఫస్ట్ మేలే ఇంకొక రెప్చి. ఈజీగా రావాలి, ఈజీ రావాలి. కొంచెం రైట్ పెట్టేసి 140 ఎబో వెళ్తుంది. $135 ఇచ్చింది కదా, సరిపోయింది. వస్తుంది గుంజు. టైం ఉంది. చలో ఈజీ, లేస్తా చూడు, లేస్తుంది. చలో చలో ఈజీ, చలో 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 ఈజీ, స్లో, రిలాక్స్. గుడ్ 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 గుడ్. ఇక్కడ పడతారు. ఓకే నడు ఈజీ. వస్తా చూడు. చల్ చల్ ఈజీ గుంజు. ఈజీ 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 ఈజీ.
రిలాక్స్ 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 ఏం కాదు. ఫస్ట్ ఈవెంట్ మనం ఎలా చేస్తూ చూద్దాం. లెట్స్ గో విత్ ఓన్లీ డెడ్ లిఫ్ట్ అనేది మనం చేసాము, అక్కడక్కడ జరుగుండే తప్పులు. సో నెక్స్ట్ ఈవెంట్ ఇంకా మంచిగా చేస్తాము, ఇంకా బెటర్ ఈవెంట్ ఉంటుంది, ఇంకా బిగ్గర్ ఈవెంట్ ఉంటుంది, రైట్? సో ఎక్స్పెక్ట్ మోర్ థింగ్స్, నాట్ జస్ట్ ఎస్బిడి స్ట్రెంత్ ఫీల్డ్లో ఇంకా చాలా తెస్తాము, స్ట్రాంగ్ మెనీ కూడా ఉంటాయి. సో తెలుగు లిప్స్ అండ్ డర్మో ఫిట్నెస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో గైస్ కాంపిటీషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాం మనం. సో ఆ కాంపిటీషన్లో నేను గెలిచానా లేదా అంటే గెలవలే గాస్. సో మనకైతే 19th ప్లేస్ వచ్చింది. బట్ నా ట్రై అయితే నేను చాలా ఎఫర్ట్ చేసిన, ఎందుకంటే నా బాడీ వెయిట్ 51 kgs, అంటే 3 times, అంటే 145 kgs అనుకుంటే నేను 150 కూడా ఎత్తేవాడిని, కానీ ఆతృత వల్ల నాకు 145 ఈజీగా వచ్చేసిందని 155 వెళ్ళిపోయాను. సో అదొక చిన్న లెసన్ అనమాట మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైనా ఆతృత పడద్దు, మెల్లిమెల్లిగా వెళ్దామని. సో అదొకటి అర్థం చేసుకున్నాం మనమైతే. సో అనుకుంటే ఆ 150 ఎత్తేవాడిని, అనుకుంటే ఎత్తేసేటోని పక్క. 145 అంత ఈజీ వచ్చిందంటే ఈజీగా 150 కూడా వచ్చేసేది. బట్ ఆతృత వల్ల నేను 155 వెళ్ళడం జరిగింది. బట్ నేనైతే చాలా ఎఫర్ట్ చేసిన. నా బాడీ వెయిట్ 51 kgs, అంటే నేను ఇంటూ 3 times, అంటే ఇంటూ 3 times. సో ఇంటూ 3 అంటే 153 వస్తుంది. బట్ 145 అంటే ఒక 10%, 7% తగ్గినట్టు, ఒక 7 kgs అట్లా అదేనట్టు. బట్ నేనైతే నాకు చాలా అయితే ఎఫర్ట్ చేసిన. 19th ప్లేస్ అయితే వచ్చింది. జస్ట్ ఇది ఓన్లీ మనం 15 days ట్రైనింగే, ఓన్లీ ఇది 15 days ట్రైనింగ్ మాత్రమే. మనం ఏం మొత్తం మనం ఆ ఫీల్డ్ కాదు, మనకు ఆ ఫీల్డ్తో సంబంధం కూడా లేదు. సో హెవీ వెయిట్స్ కొట్టడం, డెడ్ లిఫ్ట్ ఏదో ఒక వీక్లీ 2 times చేస్తామా అన్నట్టు ఉంటుండే నేనైతే. బట్ ఎప్పుడైతే కాంపిటీషన్ అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఒక 15 daysలో ప్రాక్టీస్ చేసినాం అనేది ఇదంతా. సో నేనైతే ఫస్ట్ 100 kgs కూడా చాలా ఒక రెప్ వస్తే కూడా చాలా ఖుషి అయిపోతున్నాను నేను. బట్ ఈరోజు ఈ టైంలో, అంటే ఈ సిచ్యువేషన్లో నేను లేపేది ఎంతంటే 100 kgsనే నేను 10 reps ఈజీ కొడుతున్నా, ఇచ్చి పడేస్తున్నా 10 reps అయితే. సో అట్లా మెల్లిమెల్లిగా ట్రైన్ చేసుకుంటూ, నన్ను ట్రైన్ చేసిందంతా మా జిమ్ ట్రైనర్ మోజెస్ అన్న. సో అన్న కొన్ని టెక్నిక్స్ చెప్పిండు. సో ఆ టెక్నిక్స్ మేము ఇంప్లిమెంట్ చేసి ఇంత దూరం అయితే వచ్చినాం. సో 100 నుంచి 145 అంటే చాలా గ్రేట్, అంటే 45 kgs లిఫ్ట్ చేసినాం. సో అట్లా ఇంకా చేద్దాం, చాలా చేద్దాం. ఇట్లాంటి కాంపిటీషన్స్ అన్న ఆడుతూనే ఉందాం. పవర్ లిఫ్టింగ్ అనే కాదు, బాడీ బిల్డింగ్ కూడా ఆడుతుంటా నేను. ఐ లవ్ బాడీ బిల్డింగ్. సో మంచి బాడీ అయితే అచీవ్ చేసి, ఫస్ట్ మనం మంచి బాడీ అయితే అచీవ్ చేసి వెళ్ళిపోదాం, కాంపిటీషన్స్కి రెడీ అయిపోదాం. సో ఇట్లాంటివి ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోండి, సరేనా? నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటా వాళ్ళ, ప్లీజ్.